మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా 24వ తారీఖు వరకు కూడా జరుగుతోంది. బుధుడు వక్రంలో ఉన్నారు. అలాగే రవి కూడా ఇక్కడ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక కుజుడు వృషభంలో, మిథునంలో బుధుడు, రవి గురులు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, మేన రాశిలో శని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక కన్యా, తులా, వృశ్చికం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల గోచారం ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఏదైతే లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి మరి భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడు, సో న్యాచురల్గా మీకు ఎప్పటి నుంచో ద్వితీయంలో కేతువు నడుస్తున్నాడు. సో ఫైనాన్షియల్ పరమైన విషయాలు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్, అన్ఫోకస్డ్గా ఉన్న శుక్రుడు లాంటి గ్రహం ఇప్పుడు కొంచెం సెకండ్ హౌస్లో రావటం వల్ల ఫ్యామిలీ మీద ఎఫెక్షన్, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ, స్పీచ్ కూడా కొంచెం మధురంగా ప్లెజెంట్ స్పీచ్ ఇలాంటివి ఉండేటట్టు శుక్రుడి యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే బెస్ట్గా మనం చెప్పుకోవాలి కుజుడి యొక్క సంచారం అద్భుతంగా వీళ్ళకి లాభస్థానంలో ఉంటాం. ప్రొఫెషన్ పరంగా ఏమాత్రమైనా ఉన్న మీకు ఎన్ని సిచ్యువేషన్లో కొంచెం మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే కుజుడి యొక్క అనుగ్రహాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కుజుడు చాలా బాగా యోగిస్తున్నాడు కర్కాటక రాశి వాళ్ళకి. సో ఇక్కడ 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. షార్ట్ జర్నీస్లో మీరు పెట్టే ఎఫర్ట్స్లో, ట్రాఫిక్లో చాలా వరకు కూడా వీటన్నిటిలో కూడా మనకి సమ్ టైం వేస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ టైం వేస్ట్కి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండడం, సమ్ టైం నెట్వర్క్ ఇష్యూస్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల కమ్యూనికేషన్ డివైజెస్, సో దానివల్ల ఒక్కొక్కసారి నష్టం ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి పెసలు 1 కేజీ-పావు బుధవారం పూట గణపతికి మీరు చక్కగా అభిషేకం పూజ చేసుకొని దానం ఇచ్చుకుంటే మంచిది. వినాయకుడికి గరికతో చక్కగా పూజ చేసిన డైలీ చాలా మంచిది. మంగళ, బుధ, గురువారాలు చూస్తే మనకి 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశ్యాధిపతి శుక్రుడు చక్కగా ద్వితీయంలో ఉన్నాడు. మరి ఏదైనా ఫ్యామిలీ అట్మాస్ఫియర్స్కి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆర్థికపరమైన విషయాల గురించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా వీనస్ ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్ కాబట్టి కుటుంబ పరంగా హీట్ అండ్ హార్ట్ డిస్కషన్స్ కాకుండా కొంచెం ప్రేమాభిమానాలతో మీరు ఉండే సిచ్యువేషన్స్ లాంటివి మనకి మంగళ, బుధ, గురువారాల్లో కనిపిస్తున్నాయి. లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కూడా ఆర్థిక పరంగా కూడా కొంతవరకు పర్వాలేదు. శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే పంచమ స్థానంలో మనకి చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా కనిపిస్తూ ఉందో ఈ పంచమస్థ చంద్రుడి యొక్క సంచారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాన్ని ఇక్కడ ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే రాశ్యాధిపతి నీచలో ఉన్నారు, వృశ్చిక రాశిలో నీచలో ఉన్నారు. వృశ్చిక రాశిలో ఎప్పుడైతే రాశ్యాధిపతి నీచలో ఉంటారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనకి సంతాన పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, మీరు తీసుకునే నిర్ణయాల్లో చాలా వరకు కూడా
కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. క్రియేటివిటీ విషయంలో కూడా మీరు చేసే పనుల్లో చాలా వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కావచ్చు, అండ్ మీ ఆఫీస్ డైలీ టాస్క్స్లో మీకు ఇచ్చే దానిలో ఏదైతే మీ వర్క్ ఉంటుందో దానికి సంబంధించిన విషయాల్లో రీచబిలిటీకి సంబంధించి మీ టార్గెట్స్ని రీచ్ అయ్యే విషయాల్లో కూడా కొంచెం ఈ నీచ చంద్రుడి వల్ల కొంచెం మనకి ఊహించిన దానికంటే కొంచెం తక్కువే ఉంటుంది. కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్లకుండా శుక్ర శనివారాల్లో నార్మల్గా మీ ఎఫర్ట్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సో కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి అయితే బుధుడి యొక్క వ్యయస్థాన సంచారం అయితే ఇంపాక్ట్గా కనిపిస్తూ ఉంది. అలాగే అష్టమ రాహు దోషం ఎటు ఉంది. దుర్గామాత ఆరాధన చేసుకోవటం, అర్ధకాయ మహావీరం చదువుకోవటం కూడా చాలా మంచిది. సో కాబట్టి మెయిన్గా ఏంటంటే మనకి ఈ గ్రహశాంతి మంత్రాలు కావాల్సి మన డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఆ డిస్క్రిప్షన్లో చూసి చక్కగా మీరు చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.